ఎస్ఎల్బీసీ టన్నెల్లో 6వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ బృందాలతో పాటు ర్యాట్ హోల్ మైనర్స్, ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. టన్నెల్ బోరింగ్ మిషన్ను కట్ చేస్తేనే కార్మికుల ఆచూకీ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. టన్నెల్ మిషన్ను కట్ చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. రేపటిలోగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రెస్క్యూ ఆపరేషన్ కు ప్రతికూల పరిస్థితులు కష్టంగా మారుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి 40 మీటర్ల దగ్గర పెద్ద ఎత్తున శిథిలాలున్నాయి. చివరి భాగంలో 6 నుంచి 7 మీటర్ల ఎత్తు వరకు రాళ్లు, మట్టి పడిపోయినట్లు రెస్క్యూ టీం చెప్తున్నారు. చివరి 20 మీటర్ల దగ్గర ఆక్సిజన్ కష్టాలు మొదలయ్యాయి. టన్నింగ్ బోరింగ్ మిషన్ కింది భాగంలో ఊబి లాంటి ప్రదేశం ఉన్నట్లు గుర్తించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ కు సంబంధించిన డీజిల్ ఆయిల్ కూడా ఆ ప్రాంతంలో ఉందని నిపుణులు చెప్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, విద్యుత్ వెలుగులు, రూప్ టాప్ పడిపోకుండా రెస్క్యూ టీం తగు చర్యలు తీసుకుంటోంది. రూప్ టాప్ తక్కువ ఎత్తులో ఉండడంతో రెస్క్యూ టీం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ పునరుద్ధరణ చేసి భారీ మోటార్ల ద్వారా ఊట నీటిని బయటకు పంపిస్తున్నారు. లోకో ట్రైన్ మరింత ముందుకు వెళ్లేందుకు ట్రాక్ లైన్ క్లియర్ చేస్తున్నారు. బురద దాటేందుకు వెదురు బొంగులతో తడికెలు, నీటిపై వెళ్లేందుకు రబ్బర్ ట్యూబ్లు, థర్మోకోల్ వాడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేంద్రచారి సిద్ధంగా ఉన్నారు. నరేంద్రచారి, రెస్క్యూ ఆపరేషన్ రేపటిలోగా పూర్తి చేస్తామని చెప్తూ ఉన్నారు. ఆ సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోందా? ఎస్ఎల్బీసీ సంఘటనకు సంబంధించి, ప్రమాదానికి సంబంధించి కూడా 6వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 11 టీంలతో ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మందకొడిగా పనులు కొనసాగుతూ ఉన్నాయి. ముందుకు సాగలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ఎల్బీసీ దగ్గర 6వ రోజుకు చేరుకున్నప్పటికీ కూడా అక్కడ ఎలాంటి పురోగతి మాత్రం కనిపించలేదు. భారీగా పెరిగిపోయినటువంటి మట్టిని తొలగించడం రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. టీబీఎం టన్నల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో చివరి 40 మీటర్ల వరకు పెద్ద ఎత్తున చిద్రాలు పడి ఉన్నాయి. ఆ చిద్రాలు తొలగించడం చాలా కష్టతరంగా మారిపోయింది. దీంతో లోపల ఉన్న 8 మందికి సంబంధించి కూడా ఒక ఆందోళనకరమైన వారి పరిస్థితి పైన ఒక ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చివరి భాగం ఏదైతే ఉందో 6 నుండి 7 మీటర్ల ఎత్తు వరకు రాళ్లు మట్టి పడిపోయినట్లుగా అక్కడ రెస్క్యూ టీం వెళ్లిన వారు గుర్తించడం జరిగింది. చివరి 20 మీటర్లు దగ్గర ఆక్సిజన్ కష్టాలు, అక్కడ ఓలంటే పూరా ఊపిరాడలేని పరిస్థితి కనిపిస్తుంది. ఆక్సిజన్ అందలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కష్టాలన్నీ అధిగమించడం ఒక ఎత్తు అయితే వాటిని బయటికి మట్టిని తొలగించడం పెద్ద ఎత్తున ఇబ్బందికరంగా మారిపోయింది. ఆ కష్టాలకు సంబంధించి చూసుకుంటే విరిగిపోయిన టెన్నెల్ కూడా కట్ చేసేందుకు అయితే రెస్క్యూ టీంలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. టీబీఎం మిషన్ కింద బాగా ఉన్నటువంటి కింద భాగంలో చాలా పెద్దగా విరిగిపడిన శిథిరాలు కూడా విరిగిపడినట్టు తెలుస్తుంది. కాంక్రీట్ దిబ్బలు పెద్ద ఎత్తున పడడం వాటిని తొలగించడం కష్టసాధ్యంగా మారిపోయింది. టీబీఎం సంబంధించి కూడా అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు, తర్వాత వీళ్ళు కటర్స్ పంపించడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. విద్యుత్ లేకపోవడం కూడా చాలా ఇబ్బందికరంగా రెస్క్యూ టీం మారిపోయింది. ప్రతి గంట ఊట పెరుగుతూ ఉంది. ఇప్పటికే 15 మీటర్ల మీద పెరిగిపోయిన మట్టిని తొలగించడం ఒక అయితే, మరోవైపు ఊట వస్తున్న నేపథ్యంలో వాటిని ఇలా బయటికి తీసి పంపడం కూడా కష్టసాధ్యంగా మారిపోయింది. ప్రస్తుతానికైతే గత 4 రోజుల నుంచి కూడా పంపింగ్ ద్వారా ప్రత్యేక మోటార్ అమర్చి పంపింగ్ ద్వారా నీటిని బయట దోస్తున్నప్పటికీ బురద నీరు కూడా బయట తోయడం కొద్దిగా కష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే రోజుకు 8 మంది ఎవరైతే ఉన్నారో ఆ 8 మంది పరిస్థితి పైన ఆందోళనకరంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికైతే ఈ రోజు రేపట్లో పూర్తి స్థాయిలో ఈ రెస్క్యూ ఆపరేషన్ ముగిస్తామని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోపక్క చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రులు కూడా ఇక్కడ సందర్శనకు రావడానికి సిద్ధమైన నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి లోపలికి పూరిస్తారా లేదని దానిపైన కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. బీఆర్ఎస్ నేతలు సంఘటన స్థలానికి చేరుకునేందుకు కూడా కాసేపట్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిని కూడా పోలీసులు అడ్డుకుంటారనే సమాచారం అందుతుంది. భారీగా పోలీసు బలగాలైతే ఇక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటి కంటే ఈ రోజు చూసుకుంటే పోలీసు బలగాలు చాలా అధికంగా ఉన్నాయి. ఎవరిని కూడా లోపలికి వేయాల సైతం కూడా సొరంగం ఉన్న సంఘటన స్థలానికి ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అక్కడికి వస్తారా, వారిని అడ్డుకుంటారన్నది ఒక ఉత్కంఠ కూడా. 6వ రోజు మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా 11 టీంలతో కూడా
ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ ముగిస్తాము, ఏదో ఒకటి తెలుస్తామని చెప్పేసి మంత్రి చెప్పిన నేపథ్యంలో ఈ 2 రోజులు ఒక కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. వారి స్థితిగతులపైన కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శిలా, నరేంద్రచారి, మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా వీడియోలో చూస్తూ ఉన్నాం. టన్నెల్ అంతా కూడా నిండిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఈ నేపథ్యంలో అసలు రెస్క్యూ టీం లోపలికి కూడా వెళ్ళలేదేమో అనేలాగా అనిపిస్తుంది ఆ దృశ్యాలు చూస్తున్నప్పుడు. సో మరి ఎటువంటి ప్రణాళికతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు? శిలా, మనం ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ హెచ్ఎంటీలో చూస్తున్నాం. అయితే సోరంగ మార్గం 16 మీటర్ల ఎత్తు ఉంటుంది. 16 మీటర్ల ఎత్తు 15 మీటర్ల ఎత్తు వరకు మట్టి పెరిగిపోయిన విజువల్స్ మనం ప్రత్యేకంగా చూడొచ్చు. అయితే ఈ మట్టిని తొలగించారు. ఈ మట్టి దాదాపు అంటే 14 కిలోమీటర్ల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంటే ఆ 14 మీటర్ల నుంచి దాదాపు 2 మీటర్ల వరకు, అంటే 2 మీటర్ల వరకు కూడా ఇలాంటి మట్టి పేరుకుపోయినట్టుగా రెస్క్యూ బృందాలు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ మట్టిని తొలగించడం ఇప్పటి కోసం చాలా కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రతి ప్రయత్నంలో కూడా విఫలమైంది. ఒకవైపు జేసీబీ పెట్టడంతో పాటు మరో పెద్ద క్రేన్లను కూడా పెట్టేసి తొలగించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అది కష్టసాధ్యంగా మారిపోయింది. ప్రధానంగా కారణం అంటే 12 కిలోమీటర్ల వరకు మాత్రమే ఇది ట్రైన్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ముందుకు సాగలేని పరిస్థితి కనిపిస్తుంది. ముందుకు మాత్రం కాలినడకన వెళ్తున్న నేపథ్యంలో ఈ మట్టిని తరలించడము, అలాగే బురదను కూడా తరలించడం చాలా కష్టసాధ్యం అయిపోయింది. అలాగే దీనికి అడ్డంగా, ట్రైన్ కు అడ్డంగా ఉన్నటువంటి పడిపోయినటువంటి పెద్ద పెద్ద మిషనరీకి సంబంధించినటువంటి వాటి కూడా అడ్డం పడిపోవడంతో వాటిని గ్యాస్ కట్టర్లతో రైల్వే సిబ్బంది వచ్చి గ్యాస్ కట్టర్లతో కూడా కట్టింగ్ చేసిన పరిస్థితి అనిపిస్తుంది. ఇది కూడా చాలా పెద్ద ప్రాసెస్ కావడం, అలాగే వెళ్తురు లేకపోవడం, ఆక్సిజన్ అందకపోవడంతో రెస్క్యూ బృందాలు కూడా చాలా ఇబ్బందికరంగా పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ విజువల్స్ లో మనం చూస్తే కనుక స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ ఏదైతే ఉందో రెస్క్యూ బృందాలు ఎంత కష్టపడుతున్నాయేమో, వారు ఎంత రెస్క్యూ తీసుకొని ముందుకు వెళ్తున్నారో స్పష్టంగా మన స్క్రీన్ మీద చూడవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ 2 రోజులు, ఈ రోజు రేపు కీలకం కాబోతుంది. ఈ రోజు రేపు తర్వాత సాధ్యం అవుతుందా, ఒక లోపల వారిని సురక్షితంగా ఉంటే వారిని తీసుకొస్తారా, లేకపోతే ఏదైనా దుర్ఘటన జరిగితే కనీసం డెడ్ బాడీలో తీసుకొస్తారా అన్న దానిపైన కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ 2 రోజులు కీలకంగా కాబోతుంది. ఉత్తమ్ కుమార్ చెప్పినట్టుగా ఈ 2 రోజుల్లో ఏదో ఒకటి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. శీలా.